గురూజీ, మనం కేదార్నాథ్ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. సో కేదార్నాథ్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఎలా పిలుస్తున్నారు? కేదార్నాథ్ నేమ్లో కేదార్ అంటే క్షేత్రం అని, నాథ్ అంటే ప్రభు అని, క్షేత్రానికి ప్రభువు అని సంస్కృత్ లో. సో ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ లోపల స్వామిలింగం నందివీపు ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఆకారం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అది తెలుసుకోవడానికి పురాణాలు, ఇతిహాసాలు, ఆ ఇన్ఫర్మేషన్లు బట్టి మహాభారతంలో హీరోస్ అయిన పంచపాండవులు కురుక్షేత్రంలో చేసిన యుద్ధంలో సోదరులను, గురువులను వధించినందుకు పశ్చాత్తాపంతో చేసిన తప్పులకు విముక్తి పొందడానికి వాళ్ళ గురువు అయిన వ్యాస మహర్షి దగ్గరికి వెళ్తారు. వ్యాస మహర్షి శివుణ్ణి పూజించండి, ప్రార్థించండి అని చెప్పగా పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు శివుడు వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా మాయమవుతూనే ఉంటాడు. ఇందులో ఒక రోజు గుప్త కాశీ దగ్గర పాండవుల్లో ఒకరైన భీముడు ఆవుల మందులో ఉన్న శివుని గుర్తిస్తాడు. గుర్తించిన వెంటనే శివుని దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించగా అది గమనించిన నంది రూపంలో ఉన్న శివుడు భూమి లోపలికి వెళ్తున్నాడు. సో ఇంతలోపు నంది రూపంలో ఉన్న శివుడు వీపు భాగాన్ని భీముడు పట్టుకుంటాడు. వెంటనే శివుడు మాయమవుతాడు. అప్పుడు పాండవులు నంది వీపు భాగానికి పూజిస్తూనే ఉంటారు. సో అలా పూజిస్తూ ఒక రోజు శివుడు ప్రత్యక్షమయ్యి స్వర్గలోక ప్రాప్తి ప్రసాదిస్తారు పంచపాండవులకు. సో ఇప్పుడు ఆ నంది వీపు భాగ రూపంలో ఉన్న శివుడే మన కేదార్నాథ్ బాబా, కేదార్నాథ్ టెంపుల్. ఓం నమ శివాయ. चिंगारिया ये जो मेरे